భారత్ జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ ఘోర తప్పిదం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయినా నిలకడగా ఆడుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ చేసిన తప్పిదంతో కేఎల్ రాహుల్ క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆఫ్ఘాన్ డిఆర్ఎస్ తీసుకుని ఉంటే కేఎల్ రాహుల్ 16 పరుగులకే వెనుదిరిగేవాడు. అయితే ప్రెజెంట్ ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఎంపైర్లపై నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ అభిమానులు టీమిండియా తొండాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జియావుర్ రెహమాన్ వేసిన 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని రెహమాన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా రాహుల్ బ్యాక్ ఫుట్ లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయటంలో అతను విఫలమవటంతో బ్యాటును ముద్దాడుతూ కీపర్ చేతిలో పడింది. వెంటనే ఆఫ్ఘన్ ఆటగాళ్లు గట్టి అప్పీల్ చేశారు. కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. రాహుల్ మాత్రం బ్యాట్ కు బాల్ తాకలేదనే విధంగా ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేయడంతో అక్కడ డిఆర్ఎస్ తీసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ మ్యాచ్ ఆరంభమే కదా అని ఆఫ్ఘన్ రిస్క్ తీసుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత రిప్లేలో బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో ఆఫ్ఘన్ ఆటగాళ్లు తల పట్టుకోగా రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. 11 బౌండరీల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు. ఒకవేళ ఆఫ్ఘాన్ కనుక ముందే రివ్యూ తీసుకునుంటే రాహుల్ 16 పరుగులకే అవుట్ అయ్యేవాడు. ఇక టీమిండియా కూడా ఒత్తిడికి లోనయ్యేది. ప్రస్తుత భారత జట్టులో రాహుల్ మాత్రమే అత్యంత సీనియర్ ఆటగాడు. సో అలాంటి ఆటగాడి వికెట్ ను మ్యాచ్ ఆరంభంలోనే తీసే అవకాశాన్ని ఆఫ్ఘాన్ చేజార్చుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.